కేసీఆర్ ముద్దుల తనయగా ఎమ్మెల్సీ కవిత పబ్లిక్ లో మంచి పేరు తెచ్చుకున్నారు. మచ్చలేని నాయకురాలుగా ఎంపీగా తెలంగాణ వాదాన్ని వినిపించారు. కట్ చేస్తే లిక్కర్ స్కామ్ తో కవిత చిక్కుల్లో పడింది. ఉన్న ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయింది. అంతేకాదండోయ్, కవిత అరెస్ట్ తో గులాబీ పార్టీకి గుండెపై తన్నినంత పనైంది. ఎట్టకేలకు విడుదలైన ఆమె ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. ఇంతకీ కవిత సెకండ్ ఇన్నింగ్స్ ఎప్పుడు మొదలు పెట్టారు? కొత్తగా ఆమె ఏం నేర్చుకోబోతున్నారు? పార్టీ కార్యకర్తలతో ఎమ్మెల్సీ కవిత సమావేశాలు. కవిత లేకుండా అనాథగా మారిన నిజామాబాద్ జిల్లా. కారు కంచుకోటను బద్దలు కొట్టిన కాంగ్రెస్ బీఆర్ఎస్. గతంలో హార్డ్ కోర్ కార్యకర్తలను కాపాడుకోలేని కవిత ఇప్పుడు కొత్త పాఠాలు నేర్చుకున్నదా? జనాలకు నేరుగా ఆమె దగ్గర కానుందా? లిక్కర్ స్కామ్ కేసులో దాదాపు 150 రోజులు జైలు జీవితం గడిపిన కవిత ఎట్టకెలకు కార్యకర్తలకు అందుబాటులోకి వచ్చారు. ఆదివారం నుంచి ఆమె హైదరాబాద్ లోని తన నివాసంలో పార్టీ శ్రేణులు ప్రజలను కలిసేందుకు టైం ఇచ్చారు. వరుసగా ఆమెను కలిసేందుకు జిల్లాల నుంచి వచ్చిన వారందరితో ఆమె కలవాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఆమె నివాసం మళ్లీ జాతరను తలపించి. అయితే అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులే చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమె జైలు పాలైన తర్వాత 5 నెలల పాటు నరక యాతనను అనుభవించారు. పాత తప్పుల నుంచి కొత్త గుణపాఠాల రాజకీయ జీవితంలోకి ఆమె అడుగు పెట్టనుంది. ఓ రకంగా చెప్పాలంటే ఎమ్మెల్సీ కవితకు ఇది పొలిటికల్ లైఫ్ కు సెకండ్ ఇన్నింగ్స్ లాంటిదని చెప్పుకోవచ్చు. పార్టీ ఓడి ప్రభుత్వం పోయిన తర్వాత ఆమె సొంత జిల్లాలో పార్టీ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. తిలా పాపం తలా పిడికలు అన్నట్లుగా అంతా కలిసి జిల్లాలో పార్టీని భ్రష్టు పట్టించారు. ఎమ్మెల్యేలదే అక్కడ అంత అధికారం. కవిత చెప్పింది అక్కడ అమలు కాలేదు. ఆమె కూడా ఎమ్మెల్యేలకు భయపడింది, ఏమీ చెప్పలేకపోయింది. హార్డ్ కోర్ కార్యకర్తలు నాయకులను కాపాడుకోవడంలో ఆమె పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ పరిణామాలు పార్టీని ప్రతిష్టతను మరింత దిగజార్చాయి. నిజామాబాద్ జిల్లా పార్టీ కంచుకోటలా ఉంది. ఇప్పుడు ఆ కోటను బద్దలు కొట్టాయి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు. ఓడిన ఎమ్మెల్యేలు ఇంకా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఆమె లేక జిల్లా అనాథగా మారి. ఇన్ఛార్జీలు ఆ వైపు కూడా రాకపోవడంతో మరింత దారుణంగా అక్కడ పరిస్థితి తయారైంది. ఇప్పుడు ఆమె ఆ తప్పులన్నిటి నుంచి కొత్త పాఠాలు నేర్చుకున్నదా? ఇందుకు పూర్వంలా జనాలు ఆమెను కలవాలంటే కోటరి గోడలు బద్దలు కొట్టాల్సిన అవసరం ఉందా? వారిని దాటి వెళ్లేందుకు మార్గం సులువైందా? ఇంకా అట్లనే అక్కడి వాతావరణం ఆమెను 4 గోడలకు బందీ చేసేలా ఉందా? జైలు గోడల నుంచి 4 గోడలకే ఎమ్మెల్సీ కవిత పరిమితం కానుందా? స్వేచ్ఛగా జనంతో మమేకం కానుందా? అంటే రానున్న రోజుల్లో ఆమె ప్రవర్తనను చూస్తే తెలుస్తుంది.